चला की आवाम के लिए खुशखबरी। एसआर मोटर ड्राइविंग स्कूल की जानिब से हर साल की तरह इस साल भी समर स्पेशल ड्राइविंग क्लासेस का आगाज हो चुका है। ये क्लास सुबह 6 बजे तक शाम 6 बजे तक चलाई जाएगी। मजीद तफसीलात के लिए 9948877928 या फिर 9030141928 पर रब्त पैदा करें। नमस्ते NHTV तेलुगु न्यूज़ की स्वागतम। నేను ప్రియా। కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా మనకొండూరు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షులు మనకొండూరు ఎమ్మెల్యే కావ్యంపల్లి సత్యనారాయణ, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే గౌరవశ్రీ ఆది శ్రీనివాస్, మనకొండూరు మాజీ ఎమ్మెల్యే గౌరవశ్రీ అరపల్లి మోహన్, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవశ్రీ పురుమల్ల శ్రీనివాస్, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవశ్రీ ఉడతల ప్రాణవ్, మాజీ ఎమ్మెల్యే కోడూరి రవీందర్ గౌడ్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాబో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గౌరవశ్రీ వెల్చాల రాజేందర్ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు మరియు కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీ అందరి కృషితోటి ఇలా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు 32,000 మెజార్టీతో గెలిచినారు. ఇవాళ ఒక మాట, మీరు ఊర్లల్లో 316 బూతులు ఉన్నాయి. మానకొండూరులో 316 బూతులకు సంబంధించి మీరే ఒక్కసారి మీ గ్రామాల్లో మీ బూత్ స్థాయి నాయకత్వం కూర్చొని మనం రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా మెజార్టీ తేవాలనేటువంటి లక్ష్యం నిర్ణయించుకోండి. నేను గౌరవ ఎమ్మెల్యే గారిని అడిగిన, మొన్న శాసనసభ గెలిచినప్పుడు మనం శాసనసభ గెలిచి ఉండొచ్చు 316 బూతుల్లో ఎన్ని మెజార్టీ వచ్చినాయని అడిగినాం. దాదాపు 270-280 బూతులలో వచ్చినాయి. నా దగ్గర కూడా నేను 304 బూతుల్లో 40 బూతులలో మెజార్టీ రాలే, 265 బూతులలో మెజార్టీ వచ్చింది. ఇప్పుడు 1 లక్షం పక్కా 316 బూతుల్లో మెజార్టీ తేవాలని నిర్ణయం తీసుకోమని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకు ఈ లక్ష్యం అంటే, ఇలా మీకు అండగా శాసనసభ్యుడు ఉన్నాడు, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మనం ధైర్యంగా ఊర్లో పోతే ఇలా 3 పార్టీల నాయకులు పోతారు. భారతీయ జనతా పార్టీ 10 ఏళ్లలో తెలంగాణకి ఏం చేసింది, మన పార్లమెంట్ నియోజకవర్గానికి మన అభ్యర్థి ఏం చేసిండు, మన శాసనసభ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గారు ఏమొచ్చింది, మన మండలానికి ఏమొచ్చింది, మన గ్రామానికి ఏమొచ్చింది చర్చ చేస్తే అసలు పార్లమెంటుకు 5 ఏళ్ళు ప్రాతినిధ్యం వహించినటువంటి అభ్యర్థి కనీసం గ్రామాలకు కూడా రాని మాట వాస్తవమా కాదో చెప్పమని అడుగుతాం అనేలా. ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు దాదాపు అన్ని గ్రామాలు ప్రతి కార్యక్రమం 5 ఏళ్లలో మేము చుట్టూ తిరిగి రాగలిగినాం. ఇవాళ ఈ పార్లమెంటు సభ్యుడు 5 సంవత్సరాల గ్రామానికి ముందు చెప్పినాడు. మా పర్లపల్లి పోలంపల్లి మిత్రుడు అంత పెద్ద గ్రామానికి కూడా, పోలంపల్లి గ్రామం లాంటి గ్రామానికి కూడా ఇవ్వకపోతే ఆ పార్లమెంటు సభ్యుడు ఎక్కడ మండల కేంద్రాలకు కూడా 5 సంవత్సరాలు రానటువంటి పరిస్థితి ఇలా ఉంది. మీకు ధైర్యం ఉంది, చర్చ చేయండి. భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, ఈ రాష్ట్రానికి ఏం జరిగింది, ఈ గ్రామానికి ఏం జరిగిందని చర్చ చేసే విధంగా భారతీయ జనతా పార్టీని నాకౌట్ల ఎక్కడ కార్యకర్త మేము ఇది చేసినామని చెప్పుకునే ధైర్యం లేకుండా ఓడించేటువంటి గ్రామంలో మీ బూతులనే ఓడగొట్టగలుగుతారు. టీఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాలు ఆయన కూడా ఎంపీ ఉన్నాడు, వినోద్ కుమార్ గారు. ఏమనుకోవద్దు, ఓన్లీ కొంతమందికి మాత్రమే పరిమితమై అసలు ఈ జిల్లా కానటువంటి వ్యక్తి కనీసం సిగ్గుండాలి కదా ఇక్కడికి వచ్చి పోటీ చేయడానికి అడుగుతా ఉన్నాను కదా. ఆయన ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏ ముఖం పెట్టుకోవట్లు అడుగుతా ఉన్నాడు. ప్రాలింగ్ బోర్డు చైర్మన్ 5 ఏళ్ళు ఉండి, ఎంపీకి 5 ఏళ్ళు ఉండి, 10 ఏళ్ళు నీ ప్రభుత్వ అధికారం ఉన్నది. ఎవరికి ఏం చేసినావు చెప్పి, జిల్లాకు ఎక్కడేం చేసినావు చెప్పు. పార్లమెంటులో వినోదన్న గలం కావాలట, రా పార్లమెంట్లో నువ్వేం మాట్లాడినావో మేమేం మాట్లాడినావో బహిరంగ చర్చకి ఇక్కడనే సిద్ధమనే మాట ఈ సందర్భంగా మరి చేస్తాను. ఆ ధైర్యం తీసుకోండి. ఊర్లలో ఇలా మీరు 2 పార్టీలను మల్ల యుద్ధంలో ఏ విధంగా అయితే నాకౌట్ కొడతామో ఆ విధంగా గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో వాళ్ళ కార్యక్రమాలు ఏమి లేవని బల్ల గుద్ది నాకౌట్ కొట్టే విధంగా మీరు మీ కార్యక్రమం ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి వస్తే ఆనాడు 2004 నుంచి 2014 రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో
మనం చెప్పిన ప్రతి మాట అమలు చేసిన వీళ్ళ ముఖ్య అతిథి మన తెలంగాణ పోరాట బిడ్డ మంత్రి వర్యులు మన డాషింగ్ అండ్ డైనమిక్ పొన్నం ప్రభాకర్ గౌరవనీయులు ఆది సీనన్న గారికి, మిత్రులు ఎమ్మెల్యే మానకొండూరు డిసిసి ప్రెసిడెంట్ సత్తన్న గారికి, ఎక్స్ ఎమ్మెల్యే కోడూరు సత్యనారాయణ గౌడ్ గారికి, ఎక్స్ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ గారికి, డయస్ మీద ఉన్న ప్రజాప్రతినిధులు అందరికీ, కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్లందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ, ముఖ్యంగా మీరు సైనికుల్లాగా బీఆర్ఎస్ హటాओ తెలంగాణకు బచావ్ అనే నినాదం ఎత్తుకొని బీఆర్ఎస్ను బొందబెట్టిన మీ సైనికులందరికీ నా వందనాలు. ఈరోజు ఈ సన్నాహక మీటింగ్ పెట్టిన కారణం ఏంటంటే, ఇది కొంచెం ముందుగా జరిగేది ఉండే, వారం 10 రోజుల ముందు. మన అదృష్టమో ఏంటో కానీ మనకు నంబర్ 1 T20 ప్లేయరు మన మధ్యలో ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు. హైకమాండ్ అది ఆలోచించుకొని వీళ్ళకు ఒక వారం రోజులు లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి ఏదైతుందో నిర్ణయం పెండింగ్ పెట్టి T20 బెస్ట్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ మనతోనే ఉన్నారు కాబట్టి ఇంకా ప్రకటించలేదు అభ్యర్థిని. కానీ నన్ను వాళ్ళు కన్సిడరేషన్లో పెట్టినందుకు నేను కృతజ్ఞుని. కాంగ్రెస్ పార్టీలో చాలామంది అభ్యర్థులు అప్లై చేసిన వాళ్ళు, కొంతమంది అప్లై చేయకుండా తర్వాత ఆశించిన వాళ్ళు కూడా చాలామంది అర్హులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు, సౌమ్యుడు, ఆయన కూడా అర్హుడే, ఎక్స్ ఎమ్మెల్యే. అలాగే తీన్మార్ మల్లన్న గారు బలహీన వర్గాలకు చెందిన ఆయన అర్హుడే. వీళ్ళు కాకుండా కూడా ఇంకా కొంతమంది అప్లికెంట్స్ కూడా అర్హులే. కాంగ్రెస్ పార్టీ త్వరలోనే 1 రోజు 2 రోజులల్లా నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాను. ఏ క్యాండిడేట్కి ఇచ్చినా మీరు సైనికుల్లాగా ఎలాగైతే అసెంబ్లీ ఎలక్షన్లో పనిచేసి బీఆర్ఎస్ను పొందబెట్టినారో, ఇప్పుడు కూడా ఒక నినాదంతో బీజేపీ హటావ్ భారత్ బచావ్ అనే నినాదంతో ముందుకు పోయి ఖచ్చితంగా బీజేపీని పొందబెట్టాల్సిన అవసరం వచ్చింది. భారతదేశంలో ఈరోజు జరిగే పరిణామాలు చూస్తే ఎంత దుఃఖం వస్తుందంటే, ప్రజాస్వామ్యం మొత్తం చచ్చిపోయింది. ప్రైస్ రైజు ఎన్నడూ పెట్టింది. 3 సంవత్సరాలు కాకపోతే మీరు ఎన్నికల బాండ్లు కొనకూడదు, మీరు అర్హులు కారు, మీకు ఇంత పర్సెంటేజే కొనాలని. అంటే 3 సంవత్సరాల వయసు కాకపోయినా, సంస్థ పెట్టకపోయినా ఎన్నికల బాండ్లు ఉన్నది. ఏ ఉద్దేశంతో ఉన్నది? అటువంటివి 20 సంస్థలు ఉన్నాయి. కాబట్టి దయచేసి అవినీతిమయం చేస్తున్నాడు. ఈరోజు అవినీతిని లైసెన్స్ చేస్తారు, అవినీతిని ప్రోత్సహించినాడు. ఈరోజు శరత్ చంద్రారెడ్డికి బెయిల్ కావాలంటే 500 కోట్ల ఎన్నికల బాండ్లు కొను అన్నారు. అక్కడ డిఎల్ఎఫ్ సంస్థ నీ సంస్థ క్లీన్ చిట్ ఇవ్వాలంటే 270 కోట్లు కొను, నువ్వు ఈరోజు నీకు బెయిల్ ఇప్పిస్తాము, నీ క్లీన్ చిట్ ఇప్పిస్తామని. అంటే ఇటువంటి సమస్యలను ప్రోత్సహించి ఎన్నికల బాండ్ల లోపల 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఈయన అవినీతి రూపుమాపుతాడు. ఈయన నల్లధనాన్ని పట్టుకొస్తారన్న పోజు కొట్టిన మాస్టర్ మరి నల్లధనం తీసుకొచ్చిండా? నోట్ల రద్దుతో పోలా నల్లధనం రద్దయిపోతుందని అన్నాడు. మరి చేసినాడా? ఇవన్నీ కూడా మీరు గమనించాలి. ఈ ఎన్నికల లోపల రాముడిని పట్టుకొచ్చినాడు. రామరాజ్యం అంటే ఇట్లనే ఉంటుందా? మోసం చేసుడా, అవినీతి చేసుడా, లేకపోతే రామరాజ్యం అంటే రాష్ట్రాలను కూల్చుడా? ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ పరిపాలన ఏమాత్రం కూడా ఈ దేశానికి సరిపోదు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ ఉన్నది, రాజ్యాంగాన్ని నాశనం చేస్తూ ఉన్నది. కాబట్టి మీరు రాజ్యాంగ పరిరక్షణకు ప్రజాస్వామ్యవాదులంతా ఏకమై రాబోయే ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు మీద ఓటేసి మీరందరూ కూడా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాలాతీతమైంది, మన నాయకుడు మాట్లాడాల్సి ఉన్నది. కాబట్టి మీరు ఒక్కరొక్కరుగా ఈ రోజు నుండే
మనం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తా ఉన్నాం మన నియోజకవర్గంలో, మన జిల్లాలో, మన పార్లమెంట్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో. కాబట్టి అందరూ కూడా కార్యోన్ముఖులై నిజంగానే నేను ఈసారి ఒక పట్టుదలతో పోయిన ఎన్నికల్లో మన దుర్మార్గుని ఒక నియంత్రణ చంపేస్తాం, ఒక నియంత్రణ పొందబెట్టాం, మళ్ళొక నియంత్రణ ఒక డిక్టేటర్ అక్కడ ఉన్నాడు, ఆయన్ను కూడా పొందబెట్టాలంటే మీరందరూ కూడా నడుం బిగించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి అన్నలు, కార్యకర్తలు మీ అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాబోయే ఎన్నికల లోపల ఈ యొక్క డిక్టేటర్ని, నియంత్రణని మనం పొందబెట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి గెలిపించడానికి సిద్ధంగా ఉండి పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ, ఇప్పుడు మన నాయకులు మంత్రివర్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. తాజా వార్తా కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.